ఇప్పుడు బాబుకి కోపం వచ్చింది, మదర్ తన పని ఇగ్నోర్ చేస్తోంది అని అనుకుందాం. ఇగ్నోర్ చేస్తున్నప్పుడు పిల్లాడు ఆ రూమ్లో ఏదో ఇసిరి కొట్టడము, లేకపోతే అరవటము, లేకపోతే ఇంకేవైనా బిహేవియరల్ మనకి సిమ్టమ్స్ చూపిస్తూ ఉంటారు. సో ఇలాంటి బిహేవియరల్ ఏవైతే సైన్స్ చూపిస్తూ ఉంటారో అలాంటివి పేరెంట్స్ గుర్తించాల్సి ఉంటుంది. సో అంటే ఏంటి, పిల్లాడు అటెన్షన్ ఎలిసిట్ చేయటానికి ఇలాంటి బిహేవియర్స్ అన్నీ చూపిస్తున్నాడు అని అంటే అక్కడ ప్రాపర్ అటెన్షన్ పేరెంట్స్ దగ్గర నుంచి దొరకట్లేదు అని చెప్పి అని అర్థం. ఇది అటెన్షన్ సీకింగ్ బిహేవియర్ అని అంటారు. కానీ మనం తరచుగా చూస్తుంటాం, పేరెంట్స్ ప్రతి ఒక్కరు అంటారు మేము ప్రాపర్గా అటెన్షన్ చూపిస్తున్నాము, కానీ మా పిల్లాడు ఇంకా ఇలాంటి బిహేవియర్ అన్నీ చేస్తున్నారు. అంటే అది కూడా లెజిటిమేట్ వేలో ఆ అటెన్షన్ని చూపించడం. అంటే పిల్లలకి మనం ముందు నుంచి నేర్పించాలి. ఇలా అటెన్షన్ చూపించినప్పుడు ఏది కరెక్ట్ ఏది తప్పు అనేది మన బాధ్యత ఉంటుంది. అది మనం ఎంతవరకు ఇలాంటి అటెన్షన్ చూపించినప్పుడు మీ రెస్పాన్స్ మీద ఆధారపడి ఉంటుంది. సో ఇలాంటి బిహేవియర్ పెద్దగా మనము సీరియస్గా తీసుకోవాల్సిన అవసరమూ లేదు, అలాగే మనం జాగ్రత్త కూడా తీసుకోవాలి. అంటే ఇది చాలా కండిషన్స్లో ఉంటుంది. ఇప్పుడు ఆటిజం లేకపోతే ADHD లేకపోతే బిహేవియరల్ ప్రాబ్లమ్స్, ఇట్లా చాలా కండిషన్స్లో ఈ అటెన్షన్ సీకింగ్ బిహేవియర్స్ అనేది పిల్లల్లో కనపడుతూ ఉంటుంది. పేరెంటింగ్ సరిగ్గా లేనప్పుడు లేకపోతే పిల్లాడికి ప్రాపర్లీ ఎన్వైరన్మెంటల్ ఎక్స్పోజర్ లేనప్పుడు లేకపోతే సోషల్ ఇంటరాక్షన్ లేనప్పుడు, అంటే ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళిద్దరి మధ్యలో డిఫరెన్సెస్ చూపించినప్పుడు, సో ఇలా వేరియస్ కారణాలు ఉంటాయి పిల్లలు ఎందుకు అటెన్షన్ సీకింగ్ బిహేవియర్స్ చూపిస్తారు అని చెప్పి. సో మనము ఇది అటెన్షన్ సీకింగ్ ఉన్నప్పుడు ఇది ఒక యాంగ్రీ, అంటే వాళ్ళు ఉత్త కోపమే అదొక్కటే చూపించకుండా ఒక్కొక్కసారి ఇంట్రోవర్ట్గా కూడా చాలా డిప్రెస్డ్గా ఒకరే రూమ్లో కూర్చోటము, ఇలాంటి బిహేవియర్ కూడా చూపిస్తారు. అంటే అటెన్షన్ సీకింగ్ అంటే ఓన్లీ సెంటర్ స్టేజ్లో ఉండాలి, అంటే హైలైట్ అవ్వాలి అనేది ఒక్కటే కాదు, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చూపిస్తూ ఉంటారు. దీంట్లో చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. అంటే ఎక్స్ట్రావర్ట్ ఉంటారు, కొంతమంది ఇంట్రోవర్ట్ కూడా ఉంటారు. ఇది బేసికల్లీ ఈ అటెన్షన్ సీకింగ్ అనేది నేనే ముఖ్యము, లేకపోతే నేనే అన్నిట్లో ముందుగా ఉండాలి, నన్ను ప్రూవ్ చేసుకోవాలి అందరి ముందు, సంథింగ్ డిఫరెంట్ వేలో నేను ప్రూవ్ చేసుకోవాలి, అండ్ అందరికంటే నేనే బాగా ఉండాలి. సో ఇలాంటి కైండ్ ఆఫ్ ఆలోచనలు, అలాంటి ఎమోషన్స్, ఇలాంటివన్నీ కూడా పిల్లలు తరచుగా చూపిస్తూ ఉంటారు. దీనివల్ల పేరెంట్స్ వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది అని గమనించి అప్పుడే స్టాప్ చేయటము, దాన్ని కరెక్ట్గా అడ్రస్ చేయటం అనేది చాలా ముఖ్యమండి. ఎప్పుడైతే ఏదైతే వస్తువు అడుగుతారో అది వెంటనే ఇవ్వకూడదు, కొంచెం డిలే చేయండి, లేకపోతే పోస్ట్పోన్ చేయండి. ఇవాళ కాకపోతే రేపు కొనిస్తానమ్మా అని చెప్పి వాళ్ళకి చెప్పొచ్చు. సో పోస్ట్పోన్మెంట్ డిలే చేయటం వల్ల కొంతవరకు అంటే చెప్పింది వీళ్ళు వింటున్నారా లేదా అనేది కూడా అర్థమవుతుంది. అలాగే వాళ్ళకి అంటే అడిగింది వెంటనే ఇవ్వటం కాకుండా నెక్స్ట్ డే ఇచ్చేయటమో, లేకపోతే నెక్స్ట్ వీక్ వీళ్ళు ఏదైనా పాజిటివ్ బిహేవియర్ ఎక్స్పెక్ట్ చేసినప్పుడు అది ఇవ్వటమో చేస్తే అది కొంతవరకు మనము అడ్రస్ చేసిన వాళ్ళం అవుతాము. అటెన్షన్ సీకింగ్ ఉన్నప్పుడు ఏం చేస్తారు అంటే వాళ్ళు ఈ పాజిటివ్ బిహేవియర్స్ వాళ్ళలో అంటే ప్రమోట్ చేయడం కొంచెం ఇబ్బంది పేరెంట్స్కి కూడా. అంటే అలాంటి బిహేవియర్స్ని అలవర్చుకునేలాగా చేయడానికి కొంచెం ఇబ్బంది పడతారు పేరెంట్స్. సో ఇక్కడ పిల్లల ముందు ఇద్దరు కూడా పేరెంట్స్ అంటే మదర్ అండ్ ఫాదర్ ఇద్దరు కూడా దే షుడ్ బి లైక్ రోల్ మోడల్స్. వాళ్ళు ఏదైనా చెప్తున్నారు అని అంటే వీళ్ళు కూడా అలాగే ప్రవర్తించాలి, వీళ్ళు ముందుగా అలాంటివన్నీ కూడా ఫాలో అవుతూ పిల్లలు అలా చేసేలాగా మనం చేయగలిగితే అది కూడా ఫలితం చూపిస్తుంది. అదే కాకుండా పిల్లలు అట్లాంటివి ఏదైనా బిహేవియర్స్ చూపించినప్పుడు దెర్ ఈజ్ నథింగ్ రాంగ్, వాళ్ళ ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని రెస్పాండ్ చేయండి, అంటే దాన్ని వినండి. అలాంటి బిహేవియర్ చూపించిన తర్వాత వాళ్ళతో కొంచెం క్వాలిటీ టైం స్పెండ్ చేయండి. అంటే వాళ్ళతో ఒక స్పెషల్ టైం అనేది తీసుకోండి. ఆ స్పెషల్ టైంలో యూ స్పెండ్ ప్రాపర్లీ విత్ దెమ్. సో అలా స్పెండ్ చేసినప్పుడు వాళ్ళ ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఏదైనా షేర్ చేసుకునేలాగా చేయండి. అలా షేర్ చేసుకున్నప్పుడు వెంటనే మనము మాడిఫై చేయడానికి ప్రయత్నించండి.